మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 22వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. పలుమార్లు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చాడు. స్వదేశాన్ని తండ్రి ఇంటిని విడవమని, లేదా గర్భఫలం లేక వ్యాకుల పడుతున్నప్పుడు తప్పక గర్భఫలం ఇస్తానని, సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నిచేత కాలుస్తున్నప్పుడు మరి అబ్రహాముకు చెప్పకుండా నేను దాస్తానని, ఇలాగ అనేక విషయాలు ఒక స్నేహితునిలాగా అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన ప్రతిసారి అబ్రహాము జీవితంలో అది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ ఇటువంటి మాట తన జీవితంలో ఎప్పుడైనా వింటానని అబ్రహాము ఎప్పుడూ యోచించిండాడు. ఈ మాట వినగానే అసలు అబ్రహాము యొక్క హృదయం, అతని అంతరంగం ఏమైంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీకు ఒకే ఒక కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమంటున్నాడు. ఇది ఎవరి చేతికో ఇచ్చేయడం కాదు, ఎవరికో అమ్మివేయటం కాదు. తండ్రి స్వతహాగా తన చేతులారా బలిపీఠం మీదకి కుమారుణ్ణి ఎక్కించి ఆ కుమారుణ్ణి దహన బలిగా దేవునికి అర్పించాలనే మాట. అయితే అబ్రహాము యొక్క ఆ బాధ, లేదా అతడు పడినటువంటి ఆ రాత్రి అతను అనుభవించినటువంటి ఆ యాతన బైబిల్లో అలాగా వర్ణించలేదు. కానీ చాలా సింపుల్గా నెక్స్ట్ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళని రాశారు. కానీ నిజంగా ఆ రాత్రి అబ్రహాము ఎలాగా ఫీల్ అయి ఉంటాడు. ఉదయం తన కుమారుని చూసినప్పుడు, తన కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క పాదం వేస్తున్నప్పుడు, ఆ పర్వతము సమీపిస్తున్న కొలది ఎంతగా తండ్రి హృదయము బద్దలైపోయి ఉంటుందో. ఎందుకంటే సాధారణమైన వ్యక్తే కదా. వృద్ధాప్యములో పైగా వాగ్దానము ఇచ్చి దేవుడు కుమారుని ఇచ్చాడు, వారసునిగా ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రాలలాగా సంతానాన్ని విస్తరింపజేస్తానని. మరి ఇప్పుడు ఆ వాగ్దానం అంతా ఏమైపోయినట్టు? నిజంగా అబ్రహాము యొక్క హృదయాన్ని, మనసును వర్ణించలేం. అయితే ఆ బాధ, ఆ నొప్పి కాస్త మనకు అర్థం కావడానికి నేను 1-2 ఉదాహరణలు మీ మధ్యకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో దావీదు యొక్క ఉదాంతంలో ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. 16-17 వచనాల్లో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. తనకు పుట్టినటువంటి బిడ్డ కాయిలా పడి కుదటపడని రోగంతో మరణావస్థలు మంచం మీద ఉంటే రాత్రంతా భోజనం మానేసి యెహోవా సన్నిధిలో సాగిలపడి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని ఎవరు నివారించలేకపోయారు. ఒక తండ్రికి అంత గొప్ప బాధ. అయితే తను హాని చేయట్లేదు కుమారుడికి, మరణకరమైన రోగం వచ్చి బాధపడుతున్నాడు. ఇటువంటి స్థితిలోనే దావీదు అంతగా బాధపడుతుంటే ఇప్పుడు అబ్రహాము తన చేతులారా తానే బలిగా అర్పించాలి. రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనకు గనురాలైన ఆ స్త్రీ శూనేమిరాలు మనకు కనపడుతుంది అధ్యాయంలో. అయితే ఆమెకు అడ్వాన్స్డ్ ఏజ్, చాలా కాలం తర్వాత ప్రవక్త వాగ్దానం చేయటము, మరి కుమారుడు కలగడము, ఇదంతా మనకు తెలుసు. అయితే ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ పలుకుతున్న ఒక మాట నేను మీ మధ్యలో ఉంచుతాను. తనకు లేక కొడుకు పుట్టడం, కుమారుడు పుట్టడం అద్భుతమే. కానీ ఆ కుమారుడు ఒక రోజున చనిపోయాడు. అయితే చనిపోయిన కుమారుణ్ణి ఈమె తీసుకెళ్ళి పైన ప్రవక్తకు ఒక గది కట్టించింది కదా, ఆ గదిలో ప్రవక్త మంచం మీద పెట్టి త్వరగా గాడిద గంత కట్టి ప్రవక్త కాడికి వెళ్ళి ఆ ప్రవక్తతో వ్యాకులంతో మాట్లాడుతూ ఒక మాట అంటుంది 28వ వచనంలో. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వారిని నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. ఈ వచనంలో ఆమె బాధ మనకు అర్థం అవ్వాలి.
ప్రవక్తను బాగా ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి మరి ఎలీషాకు గెహాజీకి ఆతిథ్యం ఇచ్చి పైన ఒక గదిని నిర్మించింది కదా. ఇంతగా ఈమె ప్రేమ చూపుతూ ఆతిథ్యం ఇస్తుంది దేవుని నామంలో. ఈమెకి ఏదైనా కొరతలుంటే మనం తీర్చాలి అంటే ఆమె గనురాలని రాశారు, కానీ కుమారులు లేరు. ఇది గ్రహించి ప్రవక్త ఒక ప్రవచనం ఇచ్చాడు, నెరవేర్చబడింది. ఇప్పుడు ఆమె అంటుంది, కుమారుడు కావాలి నేను అడిగానా, నన్ను భ్రమపరచవద్దు అని నేను చెప్పలేదా, అంటే ఎందుకు నాకు లేని కష్టం తెచ్చిపెట్టావు, కుమారుడు నేను అడగలేదు అయినా నువ్వు వాగ్దానం చేసి ప్రార్థించి ఆ కుమారుని ఇచ్చావు, అయితే ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు, ఇదంతా నాకు అవసరం అన్నట్టుగా ఆమె మాట్లాడుతోంది. నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ అబ్రహాము స్థానంలో మనం ఉంటే అసలు స్వదేశాన్ని నుంచి తండ్రి ఇంటి నుంచి ఎందుకు నన్ను రమ్మన్నావు, ఎరగని చోటికి ఎరగని దేవుడే నిన్ను నేను నమ్మి విశ్వసించి వెంబడిస్తే వృద్ధాప్యంలో కుమారుని నాకు ఇచ్చావు, అయితే ఆ కుమారుని సంతోషంతో నేను ముందుకు సాగుతున్నప్పుడు ఇప్పుడు ఆ ఒక్కగానొక కుమారుణ్ణి నా చేతుల్లో నేను బలి ఎలా ఇవ్వగలుగుతాను, ఇదంతా నాకు అవసరమా అని అబ్రహాము దేవునితో ఒకవేళ వాదులాడవచ్చు, అడగవచ్చు, ప్రార్థించవచ్చు, కన్నీరు విడవచ్చు. నేను అనుకుంటున్నాను ఇది చాలా సీక్రెట్గా అబ్రహాము చేయాల్సింది. ఎందుకంటే నిజంగా ఒకవేళ షారాకు తెలిస్తే ఆమె ఒప్పుకుంటుందా, ఆ ప్రస్తావనకి రాలేదు. మీకు ఒక మాట చెబుతాను నేను. ఎప్పుడైతే వాళ్ళు ఆ పర్వతం దగ్గరికి వచ్చారో 5వ వచనం చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి, దహనబలికి కట్టెలు నిప్పు తీసుకుని వెళ్తున్నాడు, వెంట కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. అయితే కూడా తీసుకొచ్చిన పనివారిని పర్వతం మీదకి రాకుండా ఇక్కడే ఆపుతున్నాడు. మీరు గాడిదతో కలిసి ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వస్తాం. మంచిదే, చాలా ప్రసంగాలు కూడా నేను విన్నాను. అబ్రహాము చూడండి ఎంత విశ్వాసంతో వెళ్ళి తిరిగి వస్తామని అంటున్నాడు అని కొంతమంది ప్రసంగాలు చేశారు. మంచిదే, ఎవరి ఆ ప్రత్యక్షత వారిది, ఎవరి ఆలోచన వారిది. అయితే ఈ మాటల్లో అంత ఆత్మీయత తీయాల్సినంత అవసరత నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. లేకపోతే పనివారితో చెబుతాడా నేను పర్వతం మీదకి వెళ్ళి నా కుమారుని బలిగా ఇస్తానని? అలాగైతే ఆ పనివారు ఒప్పుకుంటారా? ఒకవేళ అబ్రహాము తిరిగి వస్తామని అన్న మాటే నిజమైతే బలిపీఠం కట్టి కత్తి పైకెత్తి, అంటే ఇదంతా కూడా ఒక డ్రామా లాగా ఉంటుంది. ఇక్కడ అందులో ఇక బాధ కష్టం ఏముంటుంది ముందే తెలిసిపోతే? టోకీగా వారితో ఆ మాట అన్నాడు, వాళ్ళకి చెప్పలేదు, రహస్యంగా చేస్తున్నాడు ఈ కార్యం. అయితే అబ్రహాము కుటుంబంలో బలి అర్పణ కొత్తదేమి కాదు కాబట్టి ఇస్సాకు కూడా ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. అందుకే ఇస్సాకు అబ్రహాముతో అంటున్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను 7వ వచనంలో. అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. నిజంగా ఈ ఎపిసోడ్ అంతట్లో అత్యంత బాధాకరమైన విషయం ఇదే. ఒకవైపున రాత్రి నుంచే ఒక తండ్రిగా ఎంత వేదన చెంది ఉంటాడో, ఒక్కొక్క అడుగు ఎంత భారంగా వేస్తూ ఆ పర్వతానికి వచ్చాడో, ఈ అమాయకపు కుమారుడు బలి కొరకు కర్రలున్నాయి, నిప్పుంది కానీ గొర్రెపిల్ల లేదే అని అడుగుతున్నాడు. నిజంగా అబ్రహాముతో కూడా వెళ్తున్నటువంటి ఆ బలి పశువు తానేనని, ఆ గొర్రె తానేనని ఇస్సాకుకు తెలియదు. ఈ మాట తండ్రిని అడిగినప్పుడు ఇక జవాబు ఏం చెప్పాలి? ఎంత వేదన కలిగి ఉంటుంది అబ్రహాముకు. కానీ అబ్రహాము చాలా విశ్వాసంతో చాలా తెలివిగా ఒక జవాబిచ్చాడు. 8వ వచనంలో అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. స్వదేశాన్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టిన ఆ గడియ నుండి అబ్రహాము చాలా గొప్ప విశ్వాసవీరుడిగా కొనసాగుతూ వచ్చాడు. కానీ ఇది చాలా గొప్ప పరీక్ష. మనము చిన్న చిన్న సమస్యల్లోనే చాలా వేదన చెందుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. మరి అబ్రహాం ఇంత పెద్ద శోధన ఎలా జయించగలిగాడు? పేతురు భక్తుడు అందుకే అంటాడు, మొదటి 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోయేటువంటి సువర్ణమే అగ్నికి లోనవుతుంది, అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది. దానికన్నా అమూల్యమైనటువంటి మీ విశ్వాసము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు రెడ్ కార్పెట్ లాగా, గ్రీన్ కార్పెట్ లాగా అన్ని కార్యక్రమాలు అదంతట అవే జరిగిపోతూ ఉండవు. కానీ అప్పుడప్పుడు మనకు పరీక్షకు లోనవుతుంటాం, మన విశ్వాసము పరీక్ష చేయబడుతుంది.
అబ్రహాము కనపరిచినటువంటి విశ్వాసము గురించి రోమపత్రికలో చక్కటి మాట పౌలు రాస్తాడు. 4వ అధ్యాయంలో 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసం ఏంటంటే, కుమారుని బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఏ సమయంలోనైనా దేవుడు వచ్చి ఖచ్చితంగా ఆపుతాడు. అది కాదు అబ్రహాం విశ్వాసం. అబ్రహాముకు అంతకు మించిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ నా కుమారుని బలిగా ఇచ్చిన మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుని నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఏడ్చి ప్రార్థించి, నీవిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఇసాకు ద్వారా జనములను, రాజ్యములను, దేశములను నిర్మిస్తానని వాగ్దానం చేసావే, ఆకాశ నక్షత్రాలలాగా సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావే, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏడ్చి ప్రార్థించలేదు. ఖచ్చితంగా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మృతుడైనను కూడా తిరిగి ఇస్సాకును సజీవుడిగా లేవనెత్తగలుగుతాడని నమ్మాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్తలు రాస్తాడు 11వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మీరు చూడండి, అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. అంటే కేవలం కత్తి అతని మీద పడడమే ఆలస్యం, కానీ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, మనసులో బలి అర్పించేశాడు. అందుకే అంటున్నాడు, ఇస్సాకును బలిగా అర్పించేశాడు, ఉపమాన రీతిగా తిరిగి అతన్ని పొందాడు. కారణం ఏంటంటే అబ్రహాము నమ్మాడు, నేను బలిగా ఇచ్చినా కూడా మృతులను నా దేవుడు సజీవులుగా లేవనెత్తి ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచేవాడని. ఒక్కడే ఉన్న అబ్రహాము కుమారుని బలిగా అర్పించేందుకు సిద్ధపడిన దేవుడు నివారించాడు. కానీ మనందరి విమోచన కొరకు తన ఒకే ఒక్క కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. అబ్రహాము తన కుమారుని చంపేందుకు కత్తి ఆ చేయి పైకెత్తడం, క్షణాల్లో దేవుని యొక్క దూత అతన్ని నివారించడం, ఇస్సాకుకు బదులుగా దేవుడు ఒక పొట్టేల్ని సిద్ధపరచడం, ఇవన్నీ వెంట జరిగిపోయాయి. అందుకు ఆ ప్రదేశానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును. ఇస్సాకుతో భారభరితమైన హృదయంతో ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు అబ్రహాం చెప్పాడు, బలికి ఆ గొర్రెపిల్ల ఎక్కడా అని ఇస్సాకు తండ్రిని అడిగినప్పుడు యెహోవా చూచుకొనునని. కేవలం చూచుకొనుట అనే మాట మాత్రమే కాదు, కానీ అండ్ ఆల్సో ఆ ప్రొవైడర్, ఆయన దయచేయువాడు అని కూడా అర్థం. నీ జీవితంలో మృతతుల్యమైనటువంటి అంశములన్నింటినీ కూడా యేసుక్రీస్తు సజీవంగా మార్చగలడు. యెహోవా ఈరే, సమస్తము ఆయనే చూచుకొనును, ఆయనే దయచేయును. యెహోవా ఈరే అయిన ఈ దేవుడు మీ పరిస్థితులను చూచి మీకు సహాయము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.